ఈ రాత్రి ఇరాన్ నాగరికతను అంతం చేస్తాను, ఇక ఇరాన్ పునర్నిర్మాణం కూడా చేసుకోలేదు అంటూ ప్రగల్భాలు పలికినటువంటి అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాత యూటర్న్ తీసుకున్నాడు. దాడికి 90 నిమిషాల ముందు అసలు వైట్ హౌస్లో ఏం జరిగింది, ఆయన ఎందుకు తగ్గారు అనేది ఈరోజు మనం పూర్తి స్థాయిలో చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు, వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. ఇరాన్ నాగరికతను అంతం చేస్తాను, ఇక ఇరాన్ మళ్ళీ పునర్నిర్మాణం కూడా చేసుకోలేని పరిస్థితికి నేను తీసుకువెళ్తానని ప్రగల్భాలు పలికినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు యూటర్న్ చేసుకున్నాడు. ఆయన యూటర్న్ చేసుకోవడం వల్ల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఏంటి మేడం అసలు ఆయన యూటర్న్కి కారణం ఏంటి? దాడికి 90 నిమిషాల ముందు అసలు ఏం జరిగింది వైట్ హౌస్లో అంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు మామూలుగా మొదటి నుంచి కూడా వాగాడంబరము, అతివాగుడు, పసలేని వాదనలు అవన్నీ ఎక్కువ ట్రంప్కి. అయితే ఇవన్నీ చాలనట్టు ఇజ్రాయెల్ని ఎక్కువ నమ్మాడు. ఓకే. అయితే ఇజ్రాయెల్ ఎట్లాంటిదంటే అన్నీ నేను చూసుకుంటా, నీకెందుకు అని అసలు ప్రపంచం మొత్తం దగ్గర కమిషన్లు కొట్టేసేవాడు అమెరికా వాడు, ఆయుధాలన్నీ. వీడు ఇజ్రాయెల్ వాడు అమెరికా దగ్గర కమిషన్లు కొట్టేస్తాడు. ఇది అసలు విషయం. ఇంకోటి వీడికి అర్థమైంది ట్రంప్కి ఏంటి. మొన్న ఒక వార్త వచ్చింది ఏంటంటే ఇజ్రాయెల్ సైనికులేమో ప్రజలేమో బంకర్లలోకి, ఇరాన్ ప్రజలేమో రోడ్ల మీదకి అని ఒక వార్త వచ్చింది. అవును. వీరిలో ఎవరికి చిత్తశుద్ధి ఉంది, ఎవరు వీరులు అని ఒక డిబేట్ నడిచింది సోషల్ మీడియాలో. అది ఇట్లాంటివి తెలియకుండా ఒక మోరల్, అదే ఒక ఆత్మస్థైర్యం ఉంటుంది చూసారా, అది పడిపోయేటట్లు చేసింది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనకే ఈ మాదిరి వార్తలు తెలుస్తున్నాయి అంటే వాళ్ళకి ఆ మాదిరి వార్తలు తెలియకుండా ఎలా ఉంటాయి? ఇజ్రాయెల్ వెన్నుపోటు పొడుస్తుంది అని ట్రంప్కి అర్థమైంది. నన్ను ముందు పెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టి ఇజ్రాయెల్ యుద్ధం చేస్తానని చెప్పి ముందుకొచ్చి ఇజ్రాయెల్ ఏదో నటిస్తుంది అంటే అంత ఒళ్ళు విరుచుకుని చెయ్యగలిగినంత చేస్తానని చెప్పినంత చెయ్యట్లేదు అనే ఒక అనుమానం ట్రంప్కి వచ్చింది. ఆ ఒక్క ఆలోచన చాలు ఆ మనిషి భయపడిపోవటానికి. ఒక రకంగా ట్రంప్ ఇవాళ ప్రపంచం మొత్తం మీద అందరినీ గడగడలాడిచ్చే అమెరికా అని మాట్లాడుకుంటారు కదా, గజగజ వణుకుతుంది ఎవరు అంటే ట్రంప్. ఎందుకంటే ఇవాళ ఒక దేశాధ్యక్షుడుగా అధికార పక్షంలో వాళ్ళకి, ప్రతిపక్షం వాళ్ళకి, దేశ ప్రజలకి అందరికీ సమాధానం చెప్పుకోవాలి ట్రంప్. ఇదేదో ట్రంప్ ఇంటో పెళ్లిలాగా ఉంది చూడపోతే. అంటే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాని మీద అసలు వ్యతిరేకాలు అయితే వ్యక్తం. అదే కదా మరి. అసలు అమెరికా పుట్టిన తర్వాత ఒక దేశాధ్యక్షుడికి వ్యతిరేకంగా ఇన్ని ప్రదర్శనలు, ఇంతమంది బయటకు వచ్చి మాట్లాడటం అనేది ఫస్ట్ టైం అమెరికా చరిత్రలో. నిజంగా అమెరికా ప్రజలు ఎలా ఉంటారు అంటే ఏం చేసినా మన అధ్యక్షుడు మన కోసమే చేస్తాడు కదా, మనకి చవురు తక్కువకు తీసుకొస్తాడు కదా, మనం ఉత్పత్తి చేసిన కాలుష్యాన్ని ప్రపంచ దేశాలకు వదులుతాడు కదా, మనం వృధా చేసిన వృధాన్ని తీసుకెళ్ళి వేరే దేశాల నెత్తిన కుమ్మరిస్తాడు కదా, సహజ వనరుల్ని, ప్రపంచంలో ఉన్న సహజ వనరుల మొత్తాన్ని మన దేశం వాళ్లే వాడుకునేటట్లుగా అధిక భాగం కాలుష్యం వెదజల్లినా కానీ మనల్ని వెనకేసుకొస్తాడు కదా, కాకులను కొట్టైనా సరే మన దేశానికి వేస్తాడు కదా, మన గద్దలకు వేస్తాడు కదా అనే ఒక నమ్మకం ఉండేది అమెరికా అధ్యక్షుల మీద. దీనిలో ఈ అధ్యక్షుడు లేడు, క్లింటన్ లేడు, ఇంకొకళ్ళు లేరు, నల్లోళ్ళు కానివ్వండి, తెల్లోళ్ళు కానివ్వండి, ఇక్కడ వీళ్ళు వాళ్ళు లేదు. అమెరికా రక్తంలోనే అది ఉంది. ప్రపంచాన్ని ఏం చేసైనా సరే ఆ దేశం వాళ్ళని సంతృప్తి పరచాలి. వాళ్ళ అవసరాలను కాదు, వాళ్ళ ఆశలను కాదు, వాళ్ళ దురాశలను కూడా ఒప్పుకోవాలి, వాళ్ళ కోరికలు తీర్చాలి. అమెరికా అధ్యక్షుల పరిస్థితి అలా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో
ఏ అధ్యక్షుడి గురించి ఆ దేశ ప్రజలు ఎప్పుడూ ఈ విధంగా ప్రదర్శనలు చేయలే. అసలు లక్షల మంది ప్రదర్శనలు. దీనికి ఇంకొక కారణం కూడా ఉంది. అక్కడ సోషలిస్టులు పెరుగుతున్నారు, అమెరికాలో కమ్యూనిస్టులు పెరుగుతున్నారు. ఈ భయం కూడా ట్రంప్కుంది. అసలు ఇన్ని ప్రదర్శనలు జరుగుతున్నాయి అంటే ఇప్పుడు పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా అక్కడ యూనివర్సిటీల్లో జరుగుతున్న చర్చలకు సంబంధించి ఎంతోమందిని ఆ దేశం నుంచి వీసాలు ఇచ్చి పంపించేసేసారు అమెరికా వాళ్ళు. ఇది పాలస్తీనాకు సపోర్ట్గా ఉన్నందుకు గాను విశ్వవిద్యాలయాలు అన్నీ కూడా మూకుమ్మడిగా పాలస్తీనా పైన చేస్తున్న దుశ్చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. ఒక యూనివర్సిటీలు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ విప్లవం అయినా సరే, ఏ మంచి ఆలోచన అయినా యూనివర్సిటీల్లోనే మొదట స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయిన దాన్ని ఏ రాజకీయ పార్టీ అయితే అందిపుచ్చుకుంటుందో వాళ్ళు అధికారంలోకి వస్తారు. ఇప్పుడు మన తెలంగాణ చూడండి, ఉస్మానియా యూనివర్సిటీయే కదా, దాన్ని ఎవరు అందిపుచ్చుకోగలిగారు? టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అందిపుచ్చుకున్నాడు. నిజానికి అసలు ఈ రాష్ట్రాన్ని ఇచ్చింది ఎవరు? కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. దాన్ని సొమ్ము చేసుకోవాల్సింది ఎవరు? నిజంగా సొమ్ము చేసుకునే పరిస్థితి ఉంటే గనక కాంగ్రెస్ కదా. అక్కడ కాంగ్రెస్ ఫెయిల్ అయింది. ఎందుకు అంటే యూనివర్సిటీకి వెళ్ళటానికి భయం మాకు. కేసీఆర్ ఏమో ఇప్పుడు వెళ్ళటానికి భయపడుతున్నాడు, అది వేరే విషయం. కానీ అప్పుడైతే అక్కడి నుంచే మొదలైంది రాజకీయాలన్నీ. అంటే విద్యార్థులు ఎవరైతే ఉంటారో, మేధావులు ఎవరైతే ఉంటారో, ప్రొఫెసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమాజాన్ని నిజంగా మార్చగలిగేది. అలా యూనివర్సిటీల్లో వచ్చిన మార్పుని ట్రంప్ తట్టుకోలేకపోతున్నాడు. అలాగే అలా రోడ్ల మీదకి రావటాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఇది ఒకటి మార్పు. ఇంకొకటి ఏంటి అంటే చైనా ఇజ్రాయెల్ యొక్క సైనిక రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఆ సైనిక రహస్యాలు చైనా దగ్గర ఉన్నాయి. అంటే ఇజ్రాయెల్ ఎక్కడ దాడి చేయబోతుంది, అమెరికా ఎక్కడ దాడి చేయబోతుంది అనే ఇన్ఫర్మేషన్ని ఇరాన్కి ముందే చేరవేస్తుంది చైనా. చైనా రష్యా రెండూ కూడా ఇరాన్కి సాయంగా ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడు సినిమాలో డైలాగ్ ఉంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళాలంటే నన్ను దాటి వెళ్ళాలంటారే, అలా అయిపోయింది ట్రంప్కి. ముందు అసలు ఈ ఇద్దరి పరిస్థితి ఏంటి? ఇంకొకటి, ఈ మధ్యకాలంలో అమెరికా ఇరాన్లో ఉన్నటువంటి చమురు కేంద్రాల మీద దాడి చేయడం, వాళ్ళు ప్రతిఘటించడంతో అమెరికాకు చెందినటువంటి యుద్ధ విమానం నేలకొలడం, ఇవన్నీ అంటే ఈ ప్రమాదం జరిగిన తర్వాత అసలు అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రి ఏదైతే ఉందో దాని మీద ప్రపంచ దేశాలు ఇక నమ్మకాన్ని కోల్పోతాయనేటువంటి భయంతో కూడా డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి నిర్ణయానికి వచ్చారా అంటే ఏం చెప్తారు? అంటే ఆయుధాలని అమ్ముకోవటమే కదా ఆయన పని. ఇప్పుడు అసలు ఆయన దగ్గర ఉన్న ఇప్పుడు మన టపాసులు ఉంటాయి కదా, పలానా షాపులో టపాసులు తుస్సుమంటున్నాయి అని ఒక వార్త వచ్చింది అనుకోండి, ఆ షాప్కి ఎందుకు వెళ్తారు? ఎవరైనా వెళ్ళరు కదా. అట్లాగే అమెరికా పరిస్థితి కూడా అదే అయిపోయింది. అందుకని ట్రంప్ ఇద్దరు కొడుకులు కూడా పశ్చిమాసియా దేశాలని మా ఆయుధాలు కొనండి అంటే మా ఆయుధాలు కొనండి అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక రకంగా బిచ్చకాళ్ళ మాదిరి అడుక్కుంటున్నారు, సామభేద దాన దండోపాయాలను ఉపయోగిస్తున్నారు అనే వార్తలు కూడా వచ్చినాయి మనకు బయటికి. అంటే ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటి, ఎలా ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో కానీ ఇవన్నీ చెప్పరు కదా, ప్రపంచమంతా ఒకటవుతుంది, మనం ఏకాకులం అవుతున్నాము అనే సంగతి అమెరికాకి అర్థమైపోయింది. ఇంటా బయట వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అనేది అర్థమైపోయి ఇది మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల ఒత్తిడి ఉంది. ఈయనకి ఎవరన్నా సపోర్ట్ ఉంటారు అంటే ఇరాన్కి వ్యతిరేకమైన దేశాలు అతి తక్కువ దేశాలు, ఇజ్రాయెల్, అమెరికా మొత్తం ఒకవైపు, మిగతా దేశాలన్నీ కట్టకట్టుకుని ఇంకొక వైపు ఉండేలాగా ఉంది. పైగా ఇన్ని జరుగుతూ ఉంటే ప్రపంచ శాంతి గురించి ఆలోచించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు వాళ్ళు మాట్లాడకుండా ఉంటారా? వాళ్ళు నాటో మీద బాగా ఒత్తిడి తీసుకొస్తుంటే నాటో కూడా చెప్తుంది, కుదరదు, మేము మీకు సహాయ సహకారాలు అందించము అంటే వాళ్ళ శక్తి తక్కువ అనుకోండి. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిని కొనేసినంత మాత్రాన అమెరికాలో ఆఫీస్ ఉంది కాబట్టి ట్రంప్ అందరినీ కొనేయలేడు కదా. అమెరికాని కొనేయలేడు, రష్యాని కొనేయలేడు, చైనాని కొనేయలేడు కదా. వాళ్ళకుండే లోపాలు వాళ్ళకున్నాయి, వాళ్ళకుండే అశక్తతలు వాళ్ళకున్నాయి.
అందుకని ఈ ఒక 2 రోజులు 3 రోజుల నుంచి వీళ్ళు వెనకడుగు వేయటం మొదలెట్టారు అసలు నిజానికి. కానీ వెనకడుగు వేసినట్టు కనపడకూడదని, శత్రువు ముందు వీక్ అవ్వకూడదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలికారు. ఏమని? మేము రైళ్లన్నీ కూల్చేస్తున్నాం, ఎవరో దయచేసి రైళ్లలో ప్రయాణం చేయొద్దు. ఎవడన్నా చెప్తాడండి ఆ మాట? నిజంగా చేయదలుచుకున్నాడు, నిజంగా ఇప్పుడు ఇరాన్ చెప్పింది అమెరికాలో ఉన్నటువంటి దిగ్గజ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి కార్యాలయాల మీద బాంబులు వేస్తామని. చెప్పినట్లుగానే వాళ్ళైతే వేశారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్ మీద బాంబులు వేయడం జరిగింది, వరాకెల మీద వేశారు, వాళ్ళు వేశారు. కానీ నువ్వేం చెప్పావు వాళ్ళకి? మీరు రైళ్లలో ప్రయాణం చేయమాకండి, రైల్వే లైన్లు కూల్చేస్తాము అన్నారు. వాళ్ళు మీకు చేసిన నష్టానికి మీరు చేస్తాము అని చెప్పిన నష్టానికి ఎక్కడైనా పొంతనుందా? వాళ్ళు ఏనుగు కుంభస్థలాలను కొడుతున్నారు, మీరేం చేస్తున్నారు? కాళ్ళ మీద కొడుతున్నారు. అంటే కొడతామని చెప్తున్నారు, కొట్టట్లా. పైగా ఇంకోటి, దేహి అని వాళ్ళ పైలట్ల గురించి ఆచూకీ చెప్పండి అని అడుక్కుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం ఈ విషయం. వాళ్ళ దగ్గర చాలా యుద్ధ రహస్యాలు ఉంటాయి, అవి వాళ్ళు దొరకలే ఇంతవరకు. మేము జాగ్రత్తగానే ఉంచుతాము, డోంట్ వర్రీ, వాళ్ళ ప్రాణాలకి హాని లేదని చెప్తుంది ఇరాన్. వాళ్ళ ప్రాణాలు ఎందుకు తీస్తే ఇరాన్ అంత తెలివి తక్కువదా? వాళ్ళ ప్రాణాలు తీయదు, వీలున్నంత వరకు వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకుంటది. ఇవన్నీ ఎన్నన్నా చూడండి, ఏమన్నా మాట్లాడండి, ఒక రకంగా ఇజ్రాయెల్ వెన్నుపోటు కానీ, తన ఆయుధాల మీదే ప్రపంచానికి డౌట్ వస్తుందనే ఒక భయం కావచ్చు, అలాగే స్వదేశంలో వస్తున్న నిరసనలు కావచ్చు, అలాగే అందరు అన్ని వేళ్ళు నా వైపే చూపిస్తున్నాయి అనే భయం కావచ్చు. అసలు ఈ రాత్రితో ఆ మధ్య ఇప్పుడు 2012లో సమస్త యుగాంతం అని చెప్పినంత లెవెల్లో మనోడు పిక్చర్ ఇచ్చేసాడు. మొత్తం అంతం చేసేస్తాను, వాళ్ళు తిరిగి నిర్మించుకోలేనంతగా నాశనం చేస్తాను, నిర్మూలిస్తాను అని చెప్పాడు. అవన్నీ ఒట్టి మాటలు, ఉత్తర కుమారుడి ప్రగల్భాల్లాగా తేలిపోయింది చివరికి. అంటే ఇన్ని ఫ్యాక్టర్స్ పనిచేసినవి చూడండి ట్రంప్కి వ్యతిరేకంగా. అంటే మంచికి ఎంతమంది కలిసి వస్తారో ఒక చెడు పనికి అంతమంది దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఎవరు ఏమనుకున్నా ఈ ప్రపంచంలో మంచికి చెడుకి, న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి యుద్ధం ఎప్పుడు వచ్చినా సరే న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది. అందుకని ట్రంప్ కూడా వీటన్నిటికీ అతీతుడేం కాదు. ఇప్పుడు ఈ 10 రోజులు కాల్పుల విరమణ అని అన్నారు, కానీ బహుశా ఇప్పటికి జరిగిన నష్టం గురించి అన్ని దేశాలు కూర్చొని ఈ 10 రోజులు ప్రశాంతంగా ఆలోచించుకుంటాయి, మనకి ఏమేమి నష్టం జరిగింది అని. నష్టం ఏంటో వాళ్ళకి అర్థమైన తర్వాత ఇంకా చుప్చాప్ అయిపోతారు. ఇంకా చాలా మంది భయపడ్డారు నిజంగా. మొన్న రాత్రి అయితే తెల్లవారితే ఏం జరుగుద్దా నిన్న మరి పొద్దున్నే ఫేస్బుక్ నిండా పోస్టులు ఏంటి అంటే, అమ్మయ్య ప్రశాంతంగా తెల్లారింది, ఏమవుతుందో అని ప్రాణాలు అరచేతులు గుప్పెట్లో పెట్టుకున్నాము. అలాంటిది ఇలాంటి మాట వినటం అనేది చాలా సంతోషంగా ఉంది అని రకరకాల మాటలు బయటకు వచ్చినాయి. ఇంకా అతనికి అర్థమైపోయింది ట్రంప్కి, నేను రాగా బోగా ఇంకా ప్రపంచం ముందు హీనాతిహీనమైన పరిస్థితిని నేను ఎదుర్కోబోతున్నాను అనేది అర్థమయ్యి అతను ఈ విధంగా తగ్గాడు. ఓకే, థ్యాంక్ యూ.